వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. నా ఆరోగ్యం నా హక్కు అనే శీర్షికలో కొన్ని కొత్త ప్రోడక్ట్లని, న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మేము కొన్ని ప్రోడక్ట్స్ని షార్ట్ లిస్ట్ చేసాం. దాంట్లో జీవీఎస్కే న్యూట్రాస్యూటికల్స్ వాళ్ళ దగ్గర ఈ గురకకు ఒక మంచి పరిష్కారం ఉన్నటువంటి ప్రోడక్ట్ ఉందని తెలిసింది. వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. గురక సమస్య అందరూ చాలా తేలిగ్గా తీసుకునేటటువంటిది. అది మనకేం ఇబ్బంది లేదు కదా అని అనుకుంటూ ఉంటారు, ఎదుటివారికే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ గురక సమస్య అనేటటువంటిది వాళ్ళకి ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది అన్న విషయం తెలియదు. ఈ గురక వల్ల మనకి డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు కారణం కూడా గురకే. కాబట్టి దానిని శాశ్వత పరిష్కరించుకోవాలి తప్పకుండా అందరూ. దీనికి గాను ఈ యొక్క పరిష్కారానికి జీవీఎస్కే న్యూట్రాస్యూటికల్స్ నుంచి మనకి ఫుడ్ టెక్నాలజిస్ట్ మన రత్నబాబు వచ్చారు. నమస్కారం అండి రత్నబాబు గారు. నమస్కారం సార్. సో ఇది ఏంటి, మీకున్నటువంటి స్నోర్ రిలీఫ్ అని హైలీ న్యూట్రిషియస్ అని చెప్తున్నారు. ఈ స్నోర్ రిలీఫ్ ఏ విధంగా గురకకు ఉపయోగపడుతుంది? నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివితే ఈవెన్ ఈ హార్ట్ ఫెయిల్యూర్స్కి కానీ దీనికి కూడా ఈ గురకే కారణం అన్నట్టు చెప్తున్నారు. అంటే ఒబెసిటీ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఇదనండి. అసలు స్నోర్ ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు ఏంటి, ఆ వచ్చేటటువంటి దాన్ని మీ ప్రోడక్ట్ ఏ విధంగా నిర్మూలిస్తుంది అనేది మాకు తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిషోర్ కుమార్ సార్. సో ఈరోజు నేను మా ప్రోడక్ట్ గురించి బ్రీఫ్గా అండ్ అంతకుముందుగా గురక అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బేసిక్గా అన్ని రోగాలు వస్తే మనం ఎఫెక్ట్ అవుతాం, బట్ గురక వస్తే మనతో పాటు బయటలు కూడా ఎఫెక్ట్ అవుతారు. అది ఎందుకు, అసలు రీజన్ ఎందుకు వస్తుంది మనకి గురక అనేది కొంచెం డీటెయిల్గా బేసిక్లో మనం ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత మా ప్రోడక్ట్ అనేది దానిని ఎలా క్యూర్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో బేసిక్గా గురక ఎందుకు వస్తుంది అండ్ ఎక్కువ ఎవరిలో చూస్తామంటే ఒబేసిటీ. మీరు అన్నట్టుగా ఒబేసిటీ ఈజ్ ఎ మేజర్ రీజన్ అన్నిటికీ గురకకి కారణం. సో ఒబేసిటీ పీపుల్లో ఇది మనం బాగా చూస్తాం. తరచుగా 100లో తీసుకుంటే 80 మంది ఒబేసిటీ పీపుల్లో ఇది కనిపిస్తుంది. సమ్టైమ్స్ 100% పీపుల్లో కూడా గురక వస్తుంది. బేసిక్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి గురక కూడా సహజం, గురక కూడా వెరీ సహజం, అంటే కామన్, ఇంకా అది కామన్ అయిపోయింది గురక. అది ఒబేసిటీ అనేది 18 ఇయర్స్ నుంచి రావచ్చు, ఎర్బో 18+ ఇయర్స్ వాళ్ళకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి గురక అనేది వస్తుంది బేసిక్గా. సో ఈ గురక అనేది మనం 2 విధాలు, ఒకటి ఫీమేల్స్లో చూస్తాం, మెన్స్లో చూస్తాం. బట్ మెన్స్లో అనేది చాలా ఎక్కువగా చూస్తాం కంపేర్డ్ టు ద ఫీమేల్స్. ఎందుకు అంటారు అంటే మామూలుగా మెన్లో ఒక ఫ్యాట్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఒబేసిటీ వచ్చినప్పుడు. అది ఎందుకు ఎక్కడ డెవలప్ అవుతుంది, వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఫీమేల్స్లో ఎక్కడ ఉంటుందంటే థాయిస్లో అనేది వాళ్ళకి ఫ్యాట్ అక్కడ ఎక్కువ డెవలప్ అవుతుంది వాళ్ళు కూర్చునే దాని దగ్గర. సో మగవాళ్ళు ఎందుకు ఎక్కువ గురక వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఒకవేళ నాకే బెల్లీ ఫ్యాట్ ఉందండి, నేను నిద్రపోతున్నాను, ఆ పొట్ట అనేది నా ఊపిరితిత్తుల మీద పడడం వల్ల, ఆ ప్రెషర్ వల్ల మనం తీసుకోవాల్సిన ఆక్సిజన్ అనేది లోపల వరకు వెళ్ళదు. అంటే పడుకునే పోస్టర్ని బట్టి కూడా, పొజిషన్ బట్టి కూడా మనకి అనేది ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అది ఒక సిమ్టమ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకో సిమ్టమ్ ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్. ప్రతి చోట, ప్రతి బాడీ ఉన్న ఆర్గన్ దగ్గర ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో నాజల్ పాత్ దగ్గర ఉన్న ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం కానీ, మన నాలుక దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. కొండ నాలుక అంటారు, ఈ మధ్య కొండ నాలుక దగ్గర కూడా రీసెర్చ్ చెప్పింది ఏంటంటే కొండ నాలుక కూడా బాగా ఫ్యాట్ పట్టడం వల్ల గురక అనేది బాగా చూస్తాం. ఇది మేజర్గా మెన్స్లో బాగా కనిపిస్తుంది కంపేర్డ్ టు ద ఫీమేల్స్, ఈ కొండ నాలుక దగ్గర పట్టడం అనేది. కొంతమందికి ఏంటంటే సైనస్ ఉండడం వల్ల, సైనస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఒబేసిటీ కాంబినేషన్ ఆఫ్ సైనస్ విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే వాళ్ళకి నాజల్ ట్రాక్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అప్పటికి ఒబేసిటీ రావడం వల్ల ఆ నాజల్ ట్రాక్స్ అనేది ఇంకా సన్నగా అయిపోయి లీన్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళకి ఒబేసిటీ, ఆ గురక సౌండ్ అనేది చాలా చాలా ఎక్కువ వస్తుంది. సో ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ గురక పెడతా ఉంటారు. అంటే నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్లో ఎలా ఉంటుందంటే, ఈయన నార్మల్గా బాగానే ఉంటారండి, బట్ ఆల్కహాల్ కానీ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ గురక సౌండ్ ఎక్కువ వస్తుంది అనేటువంటిది ఒక కంప్లైంట్. ఈ ఆల్కహాల్కి ఈ గురకకి ఏంటి సంబంధం? అంటే బేసిక్గా గురక రావడానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అండ్ క్రైటీరియాస్ మనం చూసుకున్నట్టు. కరెంట్ జనరేషన్ తీసుకోండి సార్,
18 years నుంచి అందరూ ఆల్కహాల్కి అడక్ట్ అవుతున్నారు, పిల్లలు కూడా స్మోకింగ్ కూడా చేస్తున్నారు. సో ఈ స్మోక్ చేయడం వల్ల కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ అని మీరు ఇందాక చెప్పినట్టు స్లీపింగ్ పొజిషన్, మనం పడుకునే విధానం బట్టి మనకి ఏదైనా గురక అనేది ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్గా ఆల్కహాల్ ఎందుకు ఎక్కువ కన్సంప్షన్ చేసినప్పుడు వల్ల ఏంటంటే బాడీలో ఉన్న హార్మోన్స్ లివర్స్ దగ్గర డ్యామేజ్ అవడం వల్ల అండ్ మన ట్రాక్ ఈసోఫాగస్ ట్రాక్ అనేది వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ యాసిడ్ కంటెంట్ వల్ల. స్మోక్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్మోక్ మనకు వెళ్ళి లోపల ఉన్న బ్రాంకియైట్స్, లంగ్స్లో ఉన్న బ్రాంకియైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంకియైట్స్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. సో దీనివల్ల కావాల్సిన ఇన్సఫిషియెంట్ ఆఫ్ ఆక్సిజన్ లంగ్స్ వరకు వెళ్ళదు. సో దానివల్ల అనేది ఈ లంగ్స్ వెళ్ళకపోవడం వల్ల ఈ బ్రాంకెట్స్ అన్ని క్లోజ్ అయిపోయి సో ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్ వల్ల వాళ్ళకి అనేది ఈ సౌండ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. సో మేజర్గా ఈ క్రైటీరియా ఎవరైతే ఉన్నారో స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ స్లీప్ ఇంప్రాపర్ పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ ఎక్కువ తరచుగా చూస్తాం ఈ గురక అనే సమస్య. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒబిసిటీయే ఈ గురక కారణం అని చెప్తున్నారు. అలా అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది మేజర్ రీజన్ అనుకోవాలి. అది కాకుండా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మన ఒబెసిటీ లావు ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, మరి వాట్ అబౌట్ సన్నగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా గురక చాలా మనం చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ మీకనే కాదు అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయ్యో మా కొడుకుకి 24 సంవత్సరాలే సన్నగా ఉన్నాడు, వాడికి ఇప్పటికీ గురక పెట్టేస్తున్నాడు అని ఒక అంటారు. కొంతమంది 30 సంవత్సరాలు వచ్చినా సన్నగా ఉంటారు, వాళ్ళు గురక పెడతారు. ఎందుకు అంటే ఇందాక మనం మాట్లాడినట్టు సైనస్ ఇష్యూ అనేది వాళ్ళకి ఒకటి ఇష్యూ, నాజిల్ ట్రాక్ లో ఒకటి ఇష్యూ ఉంటుంది. లేదా వాళ్ళకి దగ్గు జలుబు రావడం వల్ల కొంతమందికి ఈ రీసెంట్ కోవిడ్ తర్వాత మనం చూసేది ఏంటంటే 3 నెలలకు ఒకసారి జలుబు దగ్గు అనేది కామన్ అయిపోయింది అందరికి. దానివల్ల ఏంటంటే మీ థైరాయిడ్ కానీ ఈ ఈసోఫాగస్ ట్రాక్ కానీ నాజల్ ట్రాక్ డ్యామేజ్ అవుతుంది బాగా వాళ్ళకి. సో దానివల్ల వచ్చేలోపు వాళ్ళ పాసెస్ చాలా స్లో అయిపోయింది. సో దీనివల్ల కూడా లీన్ పేషెంట్స్లో మనం ఇది చూస్తున్నాం. బట్ దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. మనం ఈ ఒబెసిటీలో కన్నా దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. పర్టికులర్ మన ఒక హెల్త్ కన్సంట్రేషన్ కానీ న్యూట్రిషన్ వాళ్ళని కలిస్తే మాత్రం దీనికంటూ మనకు ఒక రిజల్ట్ వస్తుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అంటే ఈ యొక్క స్నోర్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎటువంటి కండిషన్స్లో వస్తాయి అనేది చాలా చక్కగా చెప్పారు. ఈ యొక్క ప్రోడక్ట్ ఈ స్నోర్ రిలీఫ్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఈ ఇంగ్రీడియంట్స్కి గురకకి సంబంధం ఏంటో వివరంగా చెప్పండి. షూర్, తప్పకుండా. సో ఇక్కడ మా ప్రోడక్ట్ అనేది ఈ గురక అనేది బేసిక్గా కన్సెప్షన్ తీసుకుని మనం పెట్టాం సార్. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100%లో మనం 80%లో చూస్తున్నాం ఈ గురక అనేది వెరీ కామన్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఇది కూడా కామన్ డిసీజ్ లాగా అయిపోతుంది అనమాట. సో ఆ క్రైటీరియా మన ఫ్యూచర్ని అసెప్షన్ చేసుకొని యాజ్ అ న్యూట్రిషనిస్ట్ R&D పర్సన్గా ఫ్యూచర్ గురించి ఆలోచించి డెవలప్ చేసిన ప్రోడక్ట్ అండి దీంట్లో. సో ఈ ప్రోడక్ట్లో మాకు మోర్ దెన్ 17 ఇంగ్రీడియంట్స్ వాడాం. 17 ఇంగ్రీడియంట్స్ వాడాం మేము అనమాట. ఎందుకు 17 అంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్క యాక్షన్ చూపిస్తుంది బాడీ మీద. ఇప్పుడు స్నోర్లోనే మనకి రకరకాలుగా మనం మాట్లాడడం, ఆల్కహాల్ వల్ల వస్తుంది, స్మోకింగ్ వల్ల వస్తుంది, పాసేజ్ తగ్గిపోవడం వల్ల వస్తుంది అన్న, సైనస్ వల్ల వస్తుంది. సో ఈ అన్నిటికీ కాంబినేషన్ ఒక రీజన్ అన్న కాకుండా అన్ని విధాలుగా పనిచేసేలాగా మనం ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తాం. మీకు మేజర్ ఇంగ్రీడియంట్స్ మేము దీంట్లో వాడాం. ఎందుకంటే ఇప్పుడు 15 డిఫరెంట్గా ఉన్నాయి, దాంట్లో మేజర్ ఇంగ్రీడియంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి సార్. మేజర్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పండి. మన మేజర్గా గురించి చెప్దాం. దీంట్లో వెరీ కామన్ అందరూ లైక్ చేసేది డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ అనేది వాడడం, అందరికి చాక్లెట్ అంటే అయ్యో చిన్నపిల్లలు కూడా తినేస్తారు. బట్ డార్క్ చాక్లెట్లో ఒక మేజర్ బెనిఫిట్ ఉందండి అందరికి. అది కెఫిన్ అంటారు, అందరూ అంటారు. కానీ ఆ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మీ నాజల్ ట్రాక్లో ఉన్న రెస్పిరేటరీ ఆర్గన్స్ బాగా స్టిమ్యులేట్ అయ్యి బాగా ఆక్సిజన్ తీసుకోవడంలో బాగా హెల్ప్ చేస్తుంది డార్క్ చాక్లెట్ అనేది. మీ కాన్సన్ట్రేషన్ పెంచుతున్నట్టే నాజల్ ఇన్హేల్ ఎక్సెల్ కాన్సన్ట్రేషన్ కూడా అది పెంచుతుంది డార్క్ చాక్లెట్. ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏం తీసుకుంటే వెరీ కామన్గా ఆమ్లా, భూ ఆమ్లా అంటాం మనం. ఉసిరికాయ ఈ అందరూ తింటారు. ఉసిరికాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, వైటమిన్ సి విచ్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ సి. అది ఏంటంటే ఇమ్యూనిటీని గ్రో చేస్తుంది బాడీలో. మీకు ఏ వైరల్ ఇన్ఫెక్షన్ థ్రోట్లో ఉన్నా నాజల్లో ఉన్నా ఇమీడియట్ గా క్లీన్ చేస్తుంది. సో ఇది అండ్ జింజర్ ఉంది, గార్లిక్ ఉంది, విచ్ ఆర్ వి వెల్ నోన్ ఫర్ ది డైజెస్టివ్ హెల్త్. అండ్ హనీ ఒకటి ఉందండి. హనీ ఒకటి న్యాచురల్ గా మనం ఫస్ట్ నుంచి తెలిసింది యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఓకేనా. అది యాంటీ ఆక్సిడెంట్ కూడా అంటాం. అన్ని రోగాలకి హనీ ఒకటి వేసుకుంటే తగ్గిపోతుంది అని అంటాం. సో హనీ వల్ల ఏంటంటే మీ నాజల్ నుంచి బ్రాంకియట్స్ వరకు క్లీన్ చేస్తుంది. నాజల్ ఇన్హేల్ ఎక్సెల్ కి క్లీన్ అండ్ ఎవ్రీ సైనస్ ప్రాబ్లం కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట. అండ్ వీటితో పాటు వి యూజ్డ్ ఆమ్లా కానీ అండ్ క్యాంఫర్, మన కర్పూరం ఉంటుంది, అలా 15 వాడడం. అండ్ ఇవి అన్నిటి వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి ఎవరైతే ఒబెసిటీ ఉన్నారో. సో ఈ ప్రోడక్ట్ అనేది ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్ ఆర్ ఒబెసిటీ పీపుల్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు తిన్న ఫుడ్ అరిగించడంతో పాటు
వాళ్ళ న్యాచురల్గా ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. ఓకే ఓకే. ఇందాక మీరు అన్నాం, మనం బాగా మాట్లాడాం ఏంటంటే ఈ ఎక్కువ డైవర్సిటీలో చూస్తున్నాం కదా సార్ మనం వీళ్ళని. సో వాళ్ళకి దీంతో పాటు ఇంకో సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా, ఎందుకంటే వాళ్ళ వెయిట్ తగ్గాలి, ఫ్యాట్ తగ్గాలి. సో సైనస్తో పాటు దీంతో పాటు ఆ ఫ్యాట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మనం ఇందాక స్లీపింగ్ పొజిషన్ అన్నాం, పొట్ట ఎక్కువ రావడం వల్ల వాళ్ళు తినలేకపోతుంది. మనం తిన్నదాన్ని మన ప్రోడక్ట్ కూడా అరిగిస్తుంది. దిస్ హాస్ గుడ్ డైజెస్టివ్ సిస్టమ్, హెల్త్ ని కూడా మనం ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే ఓకే. అలా దీని లెమన్ పౌడర్ కూడా ఉంది దీంట్లో. లెమన్ పౌడర్ కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆల్ ఆర్ ఫెనుగ్రిక్ సీడ్స్ కూడా యాడ్ చేశారు. ఫెనుగ్రిక్ సీడ్స్ ఈ డయాబెటిక్ కి యూజ్ అవుతుంది. మనం ఇందాక మాట్లాడాం, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కామన్ గా వచ్చే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్. మనకి అందరికి తెలిసింది ఏంటంటే కరెల్లా కానీ ఫెనుగ్రిక్ కానీ ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఆమ్లా కానీ, దాని మీద ఆమ్లా ఉంది, ఇలాచి ఉంది, బ్లాక్ పెప్పర్ ఉంది, బ్లాక్ పెప్పర్, ఆపిల్ సీడ్ వెనిగర్ కూడా, ఆపిల్ సీడ్ వెనిగర్ కూడా ఉంది. సో విచ్ ఆల్ ఆర్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్. ఇవన్నీ మనకి ఒక పర్సన్ కి అందరూ అంటే ఈ పౌడర్ తీసుకో, ఆ పౌడర్ కాదండి. మా ప్రోడక్ట్లు ఏంటంటే స్పెషల్లీ విచ్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ప్రతిదీ యాక్టివ్ కంటెంట్ తో మేము డినోట్ చేస్తాం మా ప్రోడక్ట్స్ ని. సో విచ్ ఆర్ రిచ్ ఇన్ యాక్టివ్ కంటెంట్, అది మీ ప్రోడక్ట్ ఆర్ మీ స్నోర్ మీద ఉందో డైరెక్ట్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని అదే కాకుండా మీకు నంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్, సపోజ్ గట్ హెల్త్ కానీ, లేకపోతే డయాబెటిక్ కానీ, ఫ్యాట్ బర్నింగ్. అవునండి. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ అండి. అంటే ఈ మీరు సైంటిఫికల్గా దీన్ని మీరు ప్రూవ్ చేశారా? ఎట్లా ఉంటుంది మీకు ఒక సేల్ ఎలా ఉంటుంది, లేకపోతే ఎంతమంది మీకు క్లయింట్స్ ఉన్నారు, మీ రిజల్ట్ ఎలా ఉంది? ఓకే, సేల్ పక్కన పెడితే సార్ మా మేజర్ అజెండా ఏంటంటే ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేసినప్పుడు అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి అని మా జీవీఎస్కే నుంచి మేము కోరుకునేది ఎప్పటికైనా సరే. అండ్ మన ప్రోడక్ట్ డెవలప్ చేసిందని కాకుండా ఆ ప్రోడక్ట్ని సైంటిఫికల్గా వ్యాలిడేట్ చేయాలి. ఎందుకంటే మన ప్రతి ప్రోడక్ట్ మేము చేసేది గవర్నమెంట్ అండర్ కిందకి వెళ్తుంది, ఎఫ్ఎస్ఎస్ఐ అండర్ కింద. మేము మనకి ఇండియాలో ఎఫ్ఎస్ఎస్ఐ మేజర్ కీ, మాకంటూ బాస్ ఎవరైనా ఉన్నారంటే ఎఫ్ఎస్ఎస్ఐఏ. సో వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మేము ప్రతి ప్రోడక్ట్ అని డెవలప్ చేస్తాం, క్లినికలీగా ఎవాల్యుయేట్ చేస్తాం. మాకు మా ఓన్ క్లినిక్స్ డాక్టర్స్తో కన్సల్టేషన్ చేసి మా ప్రోడక్ట్ ఫిజికల్గా ఆర్ సైంటిఫికల్గా ఎవాల్యుయేట్ చేసి, అండ్ ప్రోడక్ట్ డెవలప్ చేసే ముందు క్లినికల్ స్టడీస్ని అన్ని చూసుకొని, రివ్యూ ఆఫ్ లిటరేచర్ చూసుకొని, ఎన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా, మా ప్రోడక్ట్ తర్వాత ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని చూసుకొని ఈ ప్రోడక్ట్ సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేస్తామండి. దీనిలో మీకు రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ జిఎంపి, యుఎస్ఎఫ్డిఏ కూడా ఉందా మీకు? యా, యాక్చువల్గా మా కంపెనీకి అండ్ యాజ్ వెల్ యాజ్ మా ప్రతి ప్రోడక్ట్కి ఇందాక మాట్లాడినట్టు ఎఫ్ఎస్ఎస్ఐ ఆర్గనైజేషన్తో ఉంటుంది, టైఅప్ ఉంటుంది, జిఎంపీతో టైఅప్ ఉంటుంది. జిఎంపీ ఇస్ నథింగ్ బట్ అందరికి తెలిసి ఉంటుంది అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అండి. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే లోపు విచ్ ఇస్ అప్గ్రేడెడ్ బై జిఎంపీ. ఎందుకంటే మేము హైలీ స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ యూజ్ చేసేసి మేము ఈ ప్రోడక్ట్స్ అనేది డెవలప్ చేస్తాం, విచ్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్ యాజ్ వెల్ యాజ్ వితౌట్ టచింగ్ హ్యూమన్స్. మా ప్రోడక్ట్ అనేది ప్యూర్లీ హైజీన్ కండిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అన్నమాట. దీంతో పాటు ఆల్ న్యాచురల్ సర్టిఫికేట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము ప్రూవ్ చేయాలంటే అది న్యాచురల్, అండ్ మా ప్రోడక్ట్లో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ సింథటిక్ ప్రోడక్ట్స్, నో కెమికల్స్, నథింగ్, నో ప్రిజర్వేటివ్స్ అనమాట, విచ్ ఆర్ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ మేము దీంట్లో యూజ్ చేస్తున్నాం, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. వెరీ నైస్, చాలా సంతోషం అండి. మీరు వచ్చి లైక్ ఏ సంజీవని లాగా నాట్ ఓన్లీ ఈ యొక్క స్నో రిలీఫ్కే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది పరిష్కారంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా సంతోషం. ఇది అవైలబిలిటీ ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇది వచ్చేసరికి మాకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయండి. మాకు హైదరాబాద్లో ఓన్ అవుట్లెట్ ఒకటి ఉంది, యాజ్ వెల్ యాజ్ మాకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో www.gvskstore.com అని కొడితే మా ఈ కామర్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సార్. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని. ఎట్లా వాడాలి, ఇది వాడకం, దాని గురించి మనం డిస్కస్ చేయలేదు. దీన్ని ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి? ఓకే, ఇది వచ్చేసరికి బేసిక్గా పడుకునే ముందు ఒక అరగంట ముందు మీ భోజనం అయిన తర్వాత ఒక స్కూప్, ఒక 150 ml ఆఫ్ వాటర్లో, హాట్ వాటర్ కానీ లేదా నార్మల్ మీ కోల్డ్ వాటర్ అయినా కానీ దాంట్లో మిక్స్ చేసుకొని తాగడం సార్. విచ్ ఇస్ వెరీ సింపుల్, కాంపాక్ట్లో డిజైన్ చేసాం అనమాట. అయ్యో మేము దీన్ని ఉడకబెట్టాలి, జావలా చేసుకోవాలి, అదే టైప్ కాదు, వాటర్లో మిక్స్ చేసుకొని సింపుల్గా తాగేసే విధంగానే ఉంటుంది మా ప్రోడక్ట్. నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క గురక సమస్యకి ఒక మంచి పరిష్కారం అనే చెప్పుకోవాలి. వాళ్ళ అవైలబిలిటీ, సైంటిఫిక్ లిటరేచరు, రీసెర్చ్ అన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి. మేము కూడా పర్యవేక్షించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి రత్నబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.